మొత్తానికి ఇటు తెలంగాణ అసెంబ్లీ హోరాహోరీగా నడుస్తోంది. ఇవాళ 3 బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. దానికంటే ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సమావేశం జరగబోతోంది. గంట ముందే సీఎం రేవంత్ అసెంబ్లీకి రాబోతున్నారు. ఇవాళ 10 గంటలకు ప్రశ్నోత్తరాలు మొదలవుతాయి. ఆ తర్వాత 3 బిల్లులను ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. మున్సిపల్ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు ఆమోదం తెలుపబోతుంది ప్రభుత్వం. ఇక నిన్న మంత్రి పొంగులేటి భూభారతి రైతు భరోసా బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఇవాళ దానిపై కూడా చర్చ జరగబోతోంది. ఆర్ఓఆర్ చట్టం 2024 పై చర్చ కొనసాగనుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభం అవబోతోంది. అసలు ఎటువంటి బిల్లులు ఇవాళ పాస్ అవబోతున్నాయి అనేది మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అసెంబ్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇవాళ మొత్తంగా 3 బిల్లులు అక్కడ పాస్ అవబోతున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ బిల్లులు ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ 3 బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అలాగే ప్రతిపక్షాలు కూడా నిరసనలో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదైతే స్కూల్ విద్యార్థులకు సంబంధించిన అంశం పైన వాళ్ళు పెట్టారు. అలాగే మరోటి ఈ కార్ రేసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా చర్చ పెట్టాలని చెప్పి నిన్న స్పీకర్కి హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. అంటే ఈ కార్ రేసుకు సంబంధించి టీ-షర్ట్లు వేసుకొస్తారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నిన్న కూడా వాళ్ళు ఆటోల ద్వారా కేటీఆర్ మాజీ మంత్రి కావచ్చు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. మొన్న ఒక రోజు నల్ల షర్టులు బేడీలతో మొన్న వచ్చిన పరిస్థితి. ఇవాళ కూడా వినూత్న నిరసనలో భాగంగా వాళ్ళు మరి స్కూల్ డ్రెస్సులు స్కూల్ యూనిఫామ్లో వస్తారని చెప్పి ఒక ప్రచారం ఉంది. లేదంటే ఈ కార్ రేస్కి సంబంధించిన టీ-షర్ట్లతో వస్తారని చెప్పి మరొక ప్రచారం ఉంది. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నిన్న రైతులకు సంబంధించిన అంశం మీద చర్చ ఇవ్వలేదని చెప్పి, తమకు అవకాశం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఎడ్ల బండ్లపైన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని చెప్పి కూడా వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మొత్తానికైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎలా వచ్చినా కూడా ప్రభుత్వం మాత్రం కరాఖండిగా తమకు సంబంధించిన ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలపైన బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన ప్రశ్నోత్తరాలపైన చర్చ జరగనుంది. 3 కీలక బిల్లులను కూడా ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. నిన్న భూభారతిని సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రవేశపెట్టారు. ఆర్ఓఆర్ చట్టం 2024 పైన చర్చ జరగనుంది. అలాగే మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లును కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ని కార్పొరేషన్లు చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే చిన్న చిన్న మున్సిపాలిటీలు ఉండడం వల్ల కూడా ప్రజాపాలనకు ఇబ్బంది అవుతుంది. కార్పొరేషన్లు చేయడం వల్ల కూడా ప్రజలకు ఈజీగా పరిపాలన సాధ్యమవుతుందన్న కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలా చాలా చోట్ల కూడా మున్సిపల్ని కార్పొరేషన్లో విలీనం చేస్తూ కార్పొరేషన్లుగా చేశాయి. అమెండ్మెంట్ బిల్లుకి ఇవాళ ఆమోదం తెలుపనుంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన అమెండ్మెంట్ బిల్లును కూడా ఇవాళ ప్రవేశపెట్టనుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కొన్ని ప్రాంతాలు కూడా విలీనం కానీ జిహెచ్ఎంసీ పరిధి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఒక బిల్లుని ఇవాళ ప్రవేశపెట్టున్నారు. అలాగే పంచాయత్ రాజుకు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లును కూడా సభ ఆమోదం తెలుపనుంది. ఎందుకంటే పంచాయతీరాజు చట్టంలో ఇప్పటికే చాలా సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులు కావచ్చు, సర్పంచులకు సంబంధించిన గత 10 ఏళ్ల కాలంలో సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం వాళ్ళందరినీ వేధించింది. ఈ క్రమంలోనే వాళ్ళకు సంబంధించిన బిల్లుని పంచాయతీరాజులో కొన్ని మార్పులు కూడా చేయనున్నారు. వాటిపైన కూడా బిల్లు ప్రవేశపెట్టి చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు, అలాగే ఇప్పుడు కడుతున్న మిత్తిలు, వడ్డీలకు సంబంధించిన చర్చను కూడా డైరెక్ట్గానే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తావించనుంది. వాటికి సంబంధించి బీఆర్ఎస్ని ప్రశ్నించనుంది. రైతు భరోసా పైన కూడా స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఎందుకంటే రైతు భరోసాని జనవరి నెలలో అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి కానుకగా రైతు భరోసాని తెలంగాణలో ఉన్న రైతులకు అందజేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి వాటికి సంబంధించిన చర్చను కూడా చేయనుంది. ఇక ఎంబీసీలతో సుదీర్ఘ చర్చ చేయనున్నారు. ఎందుకంటే ఆర్ఓఆర్ చట్టం, భూభారతి చట్టము, ధరణికి ఉన్న తేడాలు గతంతో సుదీర్ఘ చర్చ చేయనున్నారు. ఎందుకంటే ఆర్ఓఆర్ చట్టం, భూభారతి చట్టము, ధరణికి ఉన్న తేడాలు, గతంలో రైతులు అనుభవించిన కష్టాలు, తమ భూముల్ని పక్క వాళ్ళు లాక్కున్నా కూడా వాటిని మళ్ళీ కూడా చేసుకోలేని పరిస్థితిలో చట్టం అమలు తీరును ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే విధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ధరణిలో జరిగిన లోపాలు, గత 10 ఏళ్లలో చాలామంది భూములు కోల్పోయిన విషయం, ప్రభుత్వ భూముల్ని కూడా ఎవరైతే వాళ్ళంతా దాడదత్తం చేసుకున్నారో వాళ్ళకు సంబంధించి గట్టిగా ప్రజల్లో మండల స్థాయిలో అయితే గ్రామ స్థాయిలో కూడా ప్రచారం చేసి ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టాన్ని, భూభారతి చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది, ప్రజలకు వెసులుబాటు కలిగే విధంగా కేవలం కలెక్టర్ అండర్లోనే ఈ పనులన్నీ జరిగే విధంగా ఎంత వెసులుబాటు ఉంది,
ఈజీగా పనులు చేసుకోవడానికి కూడా రైతులకు అవకాశం ఎలా ఉందన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం పైన కూడా ముఖ్యమంత్రి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే ఇవాళ సభ రసవత్తరంగానే హోరాహోరీగా సాగనుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్.